రామరాజు వాళ్ళ బామ్మర్ది పరిగెత్తుకుంటూ వచ్చి బావా నీకో విషయం తెలుసా? ఈరోజు మన ఊర్లో ఒకేసారి 10 ఇళ్లల్లో దొంగలు పడ్డారంట బావా. వాళ్ళ బంగారం, నగలు, డబ్బు దోచుకుని వెళ్ళిపోయారంట అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట విని రామరాజు ఇలా అంటూ ఉంటాడు, మన ఇంట్లో ఉన్న 10 లక్షలు తీసుకుని వెళ్ళి మనం వెంటనే కట్టవలసిన వాళ్ళకి కట్టేద్దాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న భయమే కదా అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో వేదవతి అయితే, మీరు ఆలోచించేది డబ్బు గురించేనా? మరి బంగారమో? ఆ బంగారం ఉన్నా సరే మనకు భయమే కదండి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రామరాజు ఇలా అంటూ ఉంటాడు, అవును మన బంగారం, నీ బంగారం, అలాగే వల్లి బంగారం మన ఇంట్లోనే ఉంది. వల్లి బంగారం వాళ్ళమ్మ పెట్టినది, వాళ్ళమ్మ పెట్టినది మన ఇంట్లో పోతే అస్సలు బాగోదు. అందుకే మనం ఆ బంగారాన్ని కూడా తీసుకుని వెళ్ళి లాకర్లో పెట్టేద్దాం. ఇవన్నీ కూడా ఒక దగ్గర తీసి జాగ్రత్త చెయ్యు, రేపే వెళ్ళి లాకర్లో పెట్టేసి వద్దామని చెప్పి రామరాజు అంటాడు. ఆ మాటకి వేదవతి అయితే వల్లికి ఆ మాట చెప్పి, నువ్వు రేపు రెడీగా నగలు ఉంచు అని చెప్పి అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి వల్లి అయితే ఏడ్చుకుంటూ తన గదిలోనికి వచ్చి ఆ గిల్టీ నగలు చూసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మో, మా అమ్మ నాకు ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో తప్పుడు పనులు చేసి నాకు ఈ పెళ్లి చేసింది. ఇప్పుడు నేనేమో ఈ ఇంట్లో గిలగిలా కట్టుకొని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేసి తప్పించుకోవాలి? అమ్మో, ఇవి బంగారంవి కాదు, గిల్టీవి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అప్పుడు వీళ్ళందరూ నన్ను ఏమంటారో ఎన్నంటారో అంటూ వల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది. వేదవతి రాగానే అది చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వల్లి ఆడుతున్న నాటకం గురించి వేదవతికి తెలుస్తుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.